గుడ్ మార్నింగ్ అండి. సో పాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము పీపుల్ ఎందుకోసం లాస్ అవుతారు మనీ ట్రేడింగ్లో. సో ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి టిప్స్ ద్వారానో అకౌంట్ హ్యాండ్లింగ్ ద్వారానో లాస్ అవుతారు. ఇప్- ఇప్పుడు రెండో కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటే వీళ్ళకి దగ్గర సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తెలుసు, టెక్నికల్ అనాలిసిస్ అంతే తెలుసు, బాగా నాలెడ్జ్ ఉంది, కానీ మళ్ళీ మనీ లూస్ అవుతా ఉంటారు. దీనికి మెయిన్గా నా ఎక్స్పీరియన్స్, పక్కన వాళ్ళు మా టీంలో వాళ్ళు చూసిన దానివల్ల కొన్ని ఐడెంటిఫై చేశారనమాట. మేజర్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, మేజర్ లాస్ ఎక్కడొస్తుంది అంటే సైకాలజీ వీళ్ళకి సరిగ్గా ఉండదన్నమాట. మేబీ ఈ సైకాలజీ ఎఫెక్ట్స్ మీదే 90% ఆఫ్ ది పీపుల్ లాస్ అవుతా ఉంటారు తెలిసినా కానీ. రన్నింగ్ మార్కెట్లో ఐడెంటిఫై చేసి చేయడం ఇంపార్టెంట్ అండి. మార్కెట్ అయిపోయిన తర్వాత నేను తప్పులు చేశాను అనుకుంటే చేయగలుచుకున్న తర్వాత ఏం చేయలేమన్నమాట. సో మార్కెట్లో రన్నింగ్ చేసేటప్పుడే మన సైకాలజీని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టండి, సైకాలజీ అనే టాపిక్ పక్కన పెడితే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, లాస్ అయినప్పుడు 10,000 లాస్ అవుతారు, గెయిన్ వచ్చేటప్పుడు 2,000 3,000 తీసుకుంటారండి. రిస్క్ రివార్డ్ అన్నది మ్యాచ్ కాదు ఈ పీపుల్కి. లాస్ వచ్చినప్పుడు 50,000 30,000 1,00,000 పోగొట్టుకుంటారు. ప్రాఫిట్ వచ్చేటప్పుడు రివర్స్ చేస్తారనమాట. వీళ్ళు ప్రాఫిట్ తక్కువ ఉంటుంది, లాస్ ఎక్కువ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్రాఫిట్ ఎక్కువ తీసుకోవాలి, లాస్ తక్కువ తీసుకోవాలి. రిస్క్ 1 రూపీ చేస్తే ప్రాఫిట్ 3 to 5 రూపీస్ కానీ తీసుకున్నారా మీరు మిలియనర్ గ్యారంటీ. ఇది ఫస్ట్ థింగ్. రిస్క్ రివార్డ్ చేసుకోండి, సైకాలజీ కంపల్సరీ. నెక్స్ట్ ఏంటంటే రిస్క్ రివార్డ్ మ్యాండేట్. ఇంకా 90% ఆఫ్ ది పీపుల్ సబ్జెక్ట్ తెలుసు వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారంటే చార్ట్ని చూడకుండా ట్రేడ్ చేస్తారు. చార్ట్లు ఏంది, ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తా ఉంది, బయింగ్ ట్రెండ్లో ఉంది, వీళ్ళు ఏం చేస్తారంటే సెల్లింగ్ ఆర్డర్ తీసుకుంటారు. సెల్లింగ్ ఆర్డర్స్ తీసుకుంటారు. ఎస్ఎల్ హిట్ అయింది, సెల్లింగ్ ఆర్డర్ తీసుకున్నారు, సెల్లింగ్ ఆర్డర్కి స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సెల్లింగ్ ఆర్డర్ తీసుకుంటారు. 10 సార్లు అన్నా 10 ఆర్డర్లు పెట్టుంటే 10 ఆర్డర్లు సెల్లింగ్ ఆర్డర్లే ఉంటాయి. అంటే బయింగ్ జోన్లో ఉన్నప్పుడు వీళ్ళు సెల్లింగ్ ఆర్డర్ తీసుకుంటారు కాబట్టి ఆబ్వియస్గా దేవుడు కూడా వీళ్ళని కాపాడలేదు. వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా దేవుడు కూడా కాపాడలేదు. బయింగ్ జోన్లో బయింగ్ ఆర్డర్ తీసుకోవాలి, సెల్లింగ్ జోన్లో సెల్లింగ్ ఆర్డర్ తీసుకోవాలి, సైడ్ వేస్లో ఉన్నప్పుడు కామ్గా కూర్చోవాలి. ఇది ఎగ్జిక్యూట్ చేయడంలో 99% ఆఫ్ ది పీపుల్ ఫెయిల్ అవుతారు. ఇది మేజర్ థింగ్. ఇక్కడ ఎందువల్ల రివెంజ్ ట్రేడింగ్ అంటారండి. రివెంజ్ ట్రేడింగ్ ఇవన్నీ వేస్ట్, కానీ ఎందువల్ల బై ఆర్డర్లో సెల్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు అంటే మేజర్ ఏంటంటే ఎమోషన్. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి కింద పడుతుందని ఊహించుకొని ట్రేడ్ చేస్తారు, ఆ ఊహ వల్ల లాస్ అయిపోతారు. అండ్ ఇంకోటి సేమ్, సైడ్ వేస్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకూడదు. సైడ్ వేస్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేస్తే ఏమవుతుంది, మనీ లాస్ అవుతాం. బయ్యింగ్ జోన్లో సెల్ ఆర్డర్ తీసుకుంటే ఏమవుతుంది, మనీ లాస్ అవుతాం. సెల్లింగ్ జోన్లో బై ఆర్డర్ తీసుకుంటే ఏమవుతుంది, మనీ లాస్ అవుతాం. ఇవన్నీ తెలుసు, తెలిసినా కానీ చేస్తారు, అందువల్లే లాస్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ఇంకోటి, బై ఆర్డర్లో సెల్ ఆర్డర్స్ తీసుకున్నారు అనుకోండి, మామూలుగా ఒక ఆర్డర్, ఇప్పుడు బై జోన్లో ఉన్నాం, బై ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి, ఎస్ఎల్ కొట్టింది, కామ్గా సెల్లింగ్ జోన్కి వచ్చేదాకా వెయిట్ చేస్తాం. ఒక ఆర్డర్ ఒక ఎస్ఎల్తో పోతుంది అనమాట. బై ఆర్డర్లో సెల్ ఆర్డర్ తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే, అది ఎస్ఎల్ కొట్టిన తర్వాత ఈ లాస్ని కవర్ చేద్దాం అనే థాట్ ప్రాసెస్లో 10 ఆర్డర్లు పెట్టేసి ఉంటారు, 10 నుంచి 20 ఆర్డర్లు పెట్టేసి ఉంటారు. ఇక్కడ సైకాలజీ అనేది మొత్తం గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల సబ్జెక్ట్ ఎంత తెలిసినా కానీ వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం వీళ్ళు సాల్వ్ చేసుకోకుండా ఎన్నిసార్లు ట్రై చేసినా, సబ్జెక్ట్ ఎంత బాగున్నా ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం వల్ల వీళ్ళు ఫెయిల్యూర్లో ఉంటారు. నన్ను అడిగితే ఇది ఒక్కటే సొల్యూషన్. ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేయగలిగిన వాళ్ళు సక్సెస్, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేయలేని వాళ్ళు ఫెయిల్యూర్. సబ్జెక్ట్ ఉండే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూర్, సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏంటంటే టిప్స్ అకౌంట్స్ మీద అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చేసి వాళ్ళు లాస్ అవుతారు. ఇది తప్ప ఇంకా వేరే దాని మీద లాస్ అవ్వడానికి వేరే సొల్యూషనే లేదండి. దీనికి సొల్యూషన్, ఏకైక సొల్యూషన్ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకున్నారు కదా, మార్నింగ్ లేసేంది బై జోన్లో ఉందా సెల్ జోన్లో ఉందా అని ఐడెంటిఫై చేయండి. బై జోన్లో ఉంటే బై ఆర్డర్స్ మాత్రమే తీసుకోండి, సెల్ జోన్లో ఉంటే సెల్ ఆర్డర్స్ మాత్రమే తీసుకోండి.
ఒకవేళ రివర్స్ ఆర్డర్ ఏదన్నా తీసుకోవాలంటే ఒకసారి ఈ స్టాప్ లాస్ కొట్టిందా ట్రేడింగ్ క్లోజ్ చేయండి. ఇది చేశారంటే కమింగ్ 2024లో మీరు మిలియనర్ అవడానికి చాలా స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఎగ్జిక్యూట్ చేయడం మీ చాయిస్, ఇంకా చెప్పడం నా డ్యూటీ, ఎగ్జిక్యూట్ చేసేది లేదా అనేది మీ చాయిస్ అనమాట. థ్యాంక్ యూ.